మా తండ్రి నన్ను ప్రేమించి ఒక విచిత్రమైన ఇనుటంగిని కుట్టించాడు. నాకు 2 కళలు వచ్చాయి. 10 పనలు నా చుట్టూ ఉన్నాయి. నా పన లేచి నిలబడినప్పుడు ఆ 10 పనలు నా పనకి సాష్టం. మా అన్నలు నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు నా దోషపడ్డారు. మా అన్నలు గొర్రెలు కాల్చుండగా నన్ను కొట్టి గుంటలో పడేశారు. అటుగా వెళ్తున్న ఒక 5 వారు నన్ను అమ్మి వేశారు. నేను ఐగుప్తులో కొన్నాళ్ళు బానిసగా ఉన్నప్పుడు కూడా దేవుడు నాతో ఉన్నాడు. నన్ను చెరసాలలో వేసినప్పుడు కూడా దేవుడు నాతో ఉన్నాడు. పానదాయకుడు పక్షకారుని కూడా చెరసాలలో వేశారు. అప్పుడే వారికి కలలు వచ్చాయి. వాటి అర్థం నేను చెప్పాను, నేను చెప్పినట్టే జరిగింది. పానదాయకుడికి మళ్ళీ ఉద్యోగం వచ్చింది. పక్షకారుణ్ణి ఉరి తీశారు. కొన్నాళ్ళ తర్వాత ఫరో రాజు వారికి 2 కళలు వచ్చాయి. వాటి అర్థం చెప్పడానికి ఎంతో మంది గానులను పిలిపించొచ్చారు. వారు ఎవరు చెప్పలేరు. మళ్ళీ తర్వాత నన్ను పిలిపించొచ్చారు. వాటి అర్థం నేను చెప్పాను. నన్ను ఐగుప్తు దేశం అంతటి మీద అధికారిగా నియమించారు. ఐగుప్తులో కరవస్తుందని నేను ధాన్యాన్ని సిద్ధపరిచాను. కానాన దేశంలో కూడా కరువు వచ్చింది. మా అన్నలు నా దగ్గరికి వచ్చారు. నేను కొంచెం వెండి ఇచ్చాను. దాని లోపల వెండి గిన్నెని పెట్టాను. వారి మళ్ళీ తిరిగి తెచ్చారు. నేను వారిని క్షమించి విస్తారమైన ధాన్యం ఇచ్చాను. నా తండ్రిని నాన్న తమ్ములని ఐగుప్తులో వచ్చేలా చేశాను. హల్లెలూయా.